ఈ అనంతగాడు ఎటు పోయినాడు? వీడికి ఫోన్ చేస్తా. హలో హలో, అనంత్ ఉన్నాడా? లేడు. ఎవరు మీరు? నువ్వెవరు? నేను వాళ్ళు అయ్యాను. అయినా మా ఫోన్ చేశాను. ఎవరు నువ్వు అంటారా? అసలు నువ్వెవరు? నేను ఎవరు అనంత్ అడుగు. ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఫోన్ తీసుకుని వెళ్తే ఏమైంది అసలు? ఏంది ఫోన్ కట్ చేసింది? నేను ఎవరు అనంతున్నాడు అని. అయినా ఈ దొరికి మధ్యలో ఆడిపోరగాని కూడా ఫోన్ చేస్తా. తినరాదే మంచి నీళ్ళు, నువ్వేం ఆలోచన చేస్తావు? అసలు చెత్త మొహమ్మోడు ఎటు పోయినాడు? ఫోన్ వదిలిపెట్టి ఇంట్లో. ఎడిపోయినారు పని చేసుకుని? ఎడిపోలే. నేను పెట్రోల్ పోయించుకొని వస్తా, నువ్వు ఓడగొట్టుకుంటా తిరుగు. వీడే ఫోన్ చేస్తాను. చెప్పే ఫోన్ చేసినట్టున్నావు. నీకు 10 రోజులు అవుతుంది చెప్పబట్టి మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని. మనం ఎటన్నా పోయి పెళ్లి చేసుకుందామంటే అసలు ఏమైనా వింటున్నావా అన్నమాట? నేను ఇవాళ 10 గంటల వరకు రైల్వే స్టేషన్ పోతా. నువ్వు వస్తేనేమో రా, లేకుంటే నీ పేరు రాసి అదే ట్రైన్ కింద పడి సత్తా. అరే ఎందుకు ఇట్లా చెప్తానవే? నీకు నా పిచ్చిలేసిందా? ఎడికి పోయలేదు సపరేట్ ఇంటికి పో. ఫ్రెండ్ నాన్న. ఏంది వదిలేద్దాం అనుకుంటున్నావా? అవును వదిలేద్దాం అనుకుంటున్నా. నేను అనుకుంటూనే ఉన్నాను ఇట్లాంటిది ఏదో ఒకటి చేస్తామని. అందుకని మన కాల్ రికార్డ్స్ అన్ని రికార్డ్ చేసి పెట్టిన. అవే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వినిపిస్తా, మీ ఇంటికి తీసుకొచ్చి మీ అయ్యకు కూడా వినిపిస్తా నన్ను మోసం చేస్తానామని. అరే నాకు పిచ్చి లేపకే. అయ్యో వస్తున్నా నువ్వు ఆనే ఉండు. మనం ఈ రోజు పెళ్లి చేసుకుందాం, సరేనా? నువ్వు ఇట్లే పిచ్చి పిచ్చి పనులు చేసినావు అనుకో, ఊర్లో పంచాయతీ పెట్టిస్తా. అర్థమైందా? సరే. అప్పుడు పుల్ల ఫోన్ చేసింది, మళ్ళా ఫోన్ వచ్చింది. మీరు సాటుకు పోయి మాట్లాడతాడు ఏంటిదో మరి. ఏంద్రా? ఏం లేదు. తన కర్మన్ కన్నా లవ్ చేసిన అన్ని లేని పోను పంచాయతీలో. అవ్వ ఇంట్లో లేవు కదా. అవ్వ ఒక్క రూపాయి కూడా లేదు. దేవుడా. అమ్మా అమ్మా. ఏంద్రా ఏమో ఊరు మీద ఊరు పడ్డట్టు పిలుస్తాను. ఆగమాగం. అమ్మా నీ కాలు మొక్కుతాయి. అబ్బా ఎందుకని అడగకు, నా దగ్గర పైసలు కావాలని. పైసలా? ఎందుకురా? నేను చెప్పినా కదా ఎందుకే అడగకని. ఏ బాబు తిడతాడు. నేను ఇయ్యా. నీకు మళ్ళీ ఇస్తానే. ఇగో ఇత్తగాని మరి మీ బాబు వచ్చినాక చెప్పద్దు. చెప్పా, నేను చూసుకుంటా కానీ బాబు సంగతి. మరి నువ్వే చూసుకోవాలి. నన్ను తిడతాడు నీ పంచను. సరే ఇస్తావా మరి? మళ్ళీ అమ్మా ఇప్పుడు ఇవని అడుగుతానా? మళ్ళీ ఏం చిత్తావు మరి? నేను తీసుకొచ్చి ఇస్తాను. ఎట్లా అన్నా ఇయ్యే. ఇత్త జరుగు. మంచి అమ్మా. ఇగో ఏంది ఈ 300? నీకు 300 కోసం అని ఎంతగానో అడిగింది. నాకేమద్దు పడు. ఇంకా ఇవే ఇచ్చుడు ఎక్కువ. నా దగ్గర ఉన్నాయి ఇస్తానా? లేని ఏడికి పోంటా నేను. సరే ఇవ్వన్నా. పైసలు ఎందుకురా? మళ్ళీ పైసలు ఎందుకు? కాలేజ్ ఫీజు కట్టాలి బాపు. కాలేజ్ ఫీజు నేను మొన్ననే కట్టేసిన కదా. అది వేరేది ఇది వేరేది బాపు. ప్రైవేట్ కాలేజీల కన్నా గవర్నమెంట్లో ఎక్కువ అవుతాయి పైసలు. అరే నీకు అన్ని గుచ్చి చెప్పాలా బాపు? నీకు సాయంత్రం ఏం తెలుస్తుంది? సాయంత్రం నాకు తెలిసేదే ఉన్నది. అన్నీ చెప్పాలి నీకు గుచ్చి. నాకు ఎరికేపో. ఎందుకో నీకు వానికి 150 అయితే అని తీసుకుపోతాను. నువ్వు ఉన్న పైసలు ఇచ్చి తోలుతాను. అరే నువ్వు ఇవ్వకుంటే నేను ఇవ్వకుంటే వానికి ఎట్లనయ్యా? ఇయ్యద్దా? వానికి ఏదో అక్కర ఉన్నదట. సరే ఇచ్చిందని ఇచ్చిన ఇంకా నయం కింది పొరలో చేయబెట్లే. ఇలా 10,000 నువ్వు అవి కూడా ఇస్తూ 10,000. ఒక ఎన్ని పడతా నేను ఇస్తానా? నీ మూల్యం పోతుంది, నీ కొడుకు మూల్యం పోతుంది. పోయిండా అవతల పడినే పడే. పొద్దున ఘోరం కొడుతుంది.
ఊళ్ళో ఏం లొల్లిలు అయితే లేవు, అందరు ప్రశాంతంగా ఉన్నారు. గట్టుంటే ఎట్లా అసలు? అసలు వింటున్నా లేదా లేచిందో లేవలేదో దూరం ఎవడన్నా పుల్లలు పెట్టుకొని తనుకుంటే మస్తుండు, మంచిగా చూసి సంబరపడతాం. అరే దరిద్రుడా, నీ ఇంకా ఇప్పుడు ముఖం కడుతున్నావు ఆరా? ఇప్పుడు దాకా అన్నావారా? ఎప్పటిదాకా 11 అవుతుంది. సరే కానీ అమ్మకు 50,000 కావాలరా. ఎంత? 50,000 మామ. 50,000ఏనా? 50 రూపాయలు లేవు నా అక్కడ. నేనే పేస్ట్ గది లేక పళ్ళ పూలు వేసుకొని అవుతానా? నేనే 50,000 ఇవ్వాలరా? అరే ఎందుకురా అట్లా అంటావు? అమ్మ ప్లీజ్ రా, అర్జెంట్ రా. అరే పేస్ట్కు గది లేకనే గిది వేసుకొని తమ్ముతానా? నీకు 50,000 ఇచ్చున్నారా నేను? అది కాదురా, నేను నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయినామమ్మా. ఏంటిది? నేను ఒక పిల్లల్లో చేస్తానమ్మా. నిజం? అవునరా, ఈరోజు ఆ పిల్లల్ని లేపుకోతున్నారా? లేపుకోపో. నువ్వేది ఎట్లయినా సహాయం చేయాలి మామ. నాకు సంబంధం లేదు. అబ్బా ప్లీజ్ రా. ఎవరా నువ్వు? అరే నాకు నువ్వు తప్ప ఎవరున్నారు మామ చెప్పు. మరి ఎవరున్నారు? ఇప్పుడు వచ్చి చెప్తాను లేపుకోపోతానా అని. ఇన్ని రోజులు ఏం చేసినావు? అంటే నాకు పిల్లుండి నీకు లేకపోతే నువ్వు ఈడగుల్లుకుంటావని చెప్పలేమమ్మ. సరే వచ్చి పెళ్లి చేస్తా, నాకు ఏ సంబంధం లేదు, అర్థమవుతుందా? సరే అని పైసలు ఎట్లారా? నాకు రూపాయలు లేవు. అరే సూర్రా, నీ వల్ల అవుతుందిరా. రూపాయలు లేదురా అంటే? అరే సూర్రా, మా అయ్యి ₹1 ఇస్తలేరురా. ఇంట్లో ఎంకులాడ 300 రూపాయలు దొరికినాయిరా. 300తో ఛార్జీ కూడా రావు, పిల్లల్ని లేపుకొని పోతారా? అదే కదరా నా బాధ కూడా. నేను ఒక ఐడియా చెప్తాను. పైసలు వస్తాయి, పెళ్లి చేసుకుని అయిపోతుంది. అంతే అంటావారా? మరి సరేరా, నేను ఆ పని చూస్తా. సరే నువ్వు ముఖం కాకుండా రెడీ ఉండు. తానం కూడా చెప్తా, రెడీ ఉండు మరి. పిల్లానికి 1,00,000 అన్నాడు, 2 తులాలకు 60,000 కూడా ఇవ్వలేడు. ఇంకా నయమైంది, సర్పంచ్ ఫోన్ చేసి చెప్తా అన్నాడు. సర్పంచ్ తెలిస్తే మా అయ్య నా ఈ పంత వాళ్ళ కొడుతాడు. అరే అత్తాననే అవ సావ కొడతాను, నువ్వు వాడు హనుమాన్ల కాడ కూర్చోయి. నేను అత్తాననే రావులా రావులా. అరే ఏడు వీడి నీకు కొంచెం కూడా టైం సెన్స్ లేదు. యూజ్లెస్ ఫెలో. టెన్షన్ టెన్షన్ టెన్షన్. పెళ్ళి నాది ఆగిందా? హలో, ఏడున్నారా? అరే నిన్ను గాడికి వెళ్ళమన్నారా? గా గుడి కాదు, గీ గుడి, ఉప్పల్లా. సరే 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 తొందరరా. ఈరోజు ఏం జరిగినా వీని పెళ్ళిని ఎవ్వడా పనిగా దగ్గర చూసుకుంటా. అరే ఇంత లేటరా? నాకు అర్థమైతే లేదు. అరే నీ గీ కూడా అరా, నేను ఇంకెంత పెద్ద కూడా అనుకుని ఊరంతా తిరుగుతున్నా కదరా. తిరుగు, కొంచెం కూడా టైం సెన్స్ లేదు, యూజ్లెస్. అరే తాలేది దండలేది అయ్యగారేరి ఉత్త కాలు చేతులతో వచ్చినాయేం రా? నువ్వు ఇచ్చే 5,000కి అయ్యగారు వస్తాడు, తాళలు వస్తాయి, దండలు వస్తాయి. కానీ చాలు కానీ ఈఎంఐనా? ఈఎంఐ మామ కాదురా, ఏమైనా ఎక్కడ చూసినట్టున్నదిరా. ఒకసారి అది హౌలగా ఈ ఊరు కాదురా, పక్కూరు పరకల్. ఈ ఊరన్నీ అనలే కదా? అవును కదా మామ. ఒకసారి గద్ది, ఆ ముఖం మీద అద్ది. ఎక్కడోళ్ళరా తీయంత ఏమంటారు? ఎండ కొడుతుంది కదరా బాగా బయట, అందుకే అనిపిస్తామమ్మ. ఎండ కొడుతుంది కానీ పదం ఫస్ట్ కదా. ఈమెనేరా, ఏదో తేడా కొడుతుంది. అరే ఈమెనేరా, నువ్వు ఫస్ట్ అయితే కానీ నువ్వు పెళ్ళి అయితే అయిపోయిందిరా, ఇక మనల్ని ఎవడేమో ఆపలేడు. అర్థమైందా? థ్యాంక్స్ మామ. కాదు పెళ్ళి అయింది కదా అమ్మా, అది తీసేయి. తీసే
మావా ఏమైందిరా మామా రే రే ఏం మాట్లాడేంద్రా? అరే ఈమె శంకర్ మామ బిడ్డ కదా? మామా అవును మామ అంటేనే ఎవరా? అక్కడ ఏం చెప్పినవరా? మనూరు కాదు వేరే ఊరు పరకాలన్నావు కదరా? అంటే మనూరు పిల్ల అంటే నువ్వు తెలిసి పెళ్ళి ఏమేమన్నట్లు చెప్పినా మామ. ఓ అమ్మా నిన్న తీసేయమంటే తీయమని ఏదన్నావు? అంటే నీకు తెలిస్తే మళ్ళీ మాకు పెళ్లి చేయవని. అందుకే నా పెళ్లి చేసారు ఇద్దరు కలిసి. కాదురా ఇప్పుడు ఆ శంకర్ గని తెలిస్తే నన్ను చంపుతారా? మళ్ళీ నవ్వుతావరా నువ్వు? ఇప్పుడు ఆ శంకర్ గని తెలిస్తే నన్ను చంపుతారా? ఏం కాదీరా నువ్వు లేవా చూసుకుంటావు కానీ. నేనేం చూసుకోను, నాకేం సంబంధం లేదు. పెళ్లి క్యాన్సల్. మామా ఫ్రెండ్ వీరా నువ్వు ఏదో కూడా చేస్తావు నాకు ఇక్కడికి. ఫ్రెండునా? ఏదో చేస్తానా? చేత్తా చేత్తా. హఠాత్ ఆబరా అబ్బా నా బొక్కల ప్లాన్ ఇదేరా. ఎక్కువ ఎక్కడన్నా దూరం బా రాకు, జాగ్రత్త. అరే నువ్వు కూడా జాగ్రత్త. అన్న ఆపన్నా ఆపన్నా ఆపరా. మన పైసలు ఉన్నాయిరా. అరే 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 నాకు అడ్డారా ఖర్చులకు. అరే నా పిల్లం తిడతారా నాకు. 3 hours later. నువ్వు గిట్లని చేసినావురా? మేమందరం లేమారా? నేను మంచిగా పెళ్లి చేస్తు కదరా, నీకు బొచ్చడు కట్నం ఇత్తురు. అట్లా కాదు, మన ఇంటికి పోయి మన అయ్యని అడుగుతూనే అనంతగాని సంగతి అయి మన ఏ సంగతి బయటపడుతుంది. ఏమైంది? ఏడి నీ కొడుకేడి? రమ్మని మన బయటికి రమ్మని రమ్మని మని. అరే నువ్వు బయటికి రాకరా, నేను మాట్లాడతా. నువ్వు ఏంది లొల్లికొచ్చినవేంది? నీ సంగతి ఏంది? అంతేనా? అంత తెలిసి మళ్ళీ లొల్లికొచ్చినవే నీ సంగతి ఏంటంటావా? నాకు బిడ్డ ఎత్తుకొచ్చింది నీ కొడుకు, రమ్మని బయటికి వని. అట్టంటే నీ ఆలత దక్కది. 10 సార్లు నీ బిడ్డ నా కొడుకు ఫోన్ చేసింది. పొద్దుటీలు కూడా నేను ఎత్తిన ఫోను. ఎవరు అంటే ఎవరైతే నీకేందని ఎక్కడన్నది ఎరికేనా? నా బిడ్డ చేసే ఫోన్లు కనపడతానే గాని నీ కొడుకు చేసే ఫోన్లు కనపడతలేవు. మంచిగా మాట్లాడిన ఇంటికి లొల్లి పెడితే లొల్లి కాదు, నీ కొడుకు రమ్మని బయటికి వని. ఊక మీ లొల్లేనా? ఇగో నేను వాడిని అడిగిన నా కొడుకును, వాడు అంతా చెప్పిండు. మొత్తం అంతా చేసింది అంతా అరవింద్ గాడేనట. ఫస్ట్ వాడిని అడిగిరా పోలి. వాని దగ్గర పోతే వాని దగ్గర నేను పోతా, నీ కొడుకు రమ్మని బయటికి. నీ బిడ్డ నాగం చేసిండు, నా కొడుకు నాగం చేసిండు. మీరు ఇద్దరు పోయి వాడిని అడిగేస్తారా? అడిగిరా. వాని సంగతి చెప్దాం పా. అయ్యో దేవుడా, ఇట్రారా బయటికి, ఇట్రా. తలకి అంతా పోతుంది. నీది నల్ల ముఖం అయితే నాది నల్ల ముఖం దాడికి పోయినాక తెలుస్తుంది. ఆడి వెనక వాని సంగతి, నీ కొడుకు సంగతి, నీ సంగతి నేను చెప్పబోతా. చూడు బేకార్ అయితే నా కొడుకు నా జోలికి వేరే లెవెల్ ఉంటాయి. వేరే కాదు, ఆడికి వెనక అసలు బయట పడ్డాక కొడుకు సంగతి చెప్తా. నాడు ఈ ఆనంద్ గడి చేసిన పనికి పిచ్చిలు ఇస్తుంది. అర్జెంట్గా పోయి ఒక ఫుల్ అన్న తాగాలి. చెప్పరా నువ్వు పెళ్లి చేసే మొగోని అయినావు, పెళ్లి చేసే మునగాని అయినా ఊరి మీద పడి నేను చేయలే. అరే కథపల పడతా నువ్వు నడు. నా బిడ్డ వాళ్ళకి కొడుకు తీసుకోపోలేరా? బేకార్ అయితే మరి మీరు చెప్పు ముందుగా మర్యాద కొద్ది పారా. నాకు ఎటువంటి సంబంధం లేదు చెప్తానా, మంచిగా ఉండదు. నడు వాడికి అంటారు వాళ్ళ బిడ్డ నా కొడుకున్నాడు. మా ఇంటికి ఏం చేయాలి? ఈ అరవింద్ గడు నా ఇల్లు పుచ్చుకున్నాడు, నా ఇల్లాగా చేసేటానికే తయారైండు. నువ్వు ముట్టుకోకురా, ఇంకా అమ్మ అని పిలుస్తారా? అవురా, అది వరకు వానమ్మడి తిరిగినావు, ఇప్పుడు దీన్ని అట్ట పెట్టుకొని వచ్చినావారా? అయ్యో దేవుడా, నేనేం చేయాలి ఇప్పుడు? అవాజ్ ఎత్తకుంటా బాబరి, లొల్లి పెట్ట కొడతా నేను ఇప్పుడు. ఏం జరిగింది? ఏం కాదు చెప్పు. పాట నా ఇంటికి వచ్చి ఏమని లొల్లి పెడతాను రా? నీ కొడుకు లంగా నువ్వు లంగా నా బిడ్డలు లేపుకొని వచ్చి నీ కొడుకు నన్ను తిట్టాడు వాడు. అయితే నేనేం చేయాలి? మొత్తం చేసేది వేరా? నా కొడుకు చెప్పిండ్రా, నువ్వే పెళ్లి చేసినావాట. అనంతగా నేను చేసినారా?
మేము ప్రేమించుకున్నాం పెళ్లి మాత్రం ఆడేసిండు. ఏమన్నా ఇగో జై అసలు వీణ్ణి. జై రే. నువ్వు పెళ్లి చేసే పెద్దవా అవునా? నువ్వు చెవుడాన్ని తీయాలి నేను. కాదురా నిన్ను అడే ఓమని కాదురా మళ్ళీ ఎందుకు వచ్చినావురా? పైసలు నువ్వు తీసుకున్నా నేను ఏడుకోవాలరా? ఏంద్రా వీళ్ళిద్దరిని కలిపినావు మళ్ళీ వేరే ఊరికి పొమ్మని అంటున్నావురా? నా కొడుకు మంచోడు అయ్యేపటికి ఇంకా నా ఇంటికి వచ్చిండు. అది కాదు అది వేరే ముచ్చట. ఇప్పుడు ఏం ముచ్చట్రా? ఏం జరిగిన నా ఇంటి బిడ్డను దొరకబట్టి వాళ్ళకి హఠబెట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేసి మళ్ళీ అంటున్నావు. ఏ మంచిగా మాట్లాడు శంకరయ్య. నువ్వు బాగా మంచిగా మాట్లాడు. నా కొడుకుని ఒక మాట అన్నావనుకో బేకారు ఉంటది. మరి అవుతుంది అడుగు మీ అందరి సంగతి చెప్తాను. అందరి సంగతి కాదు. అర్వాత లేవకముందే నీ బిడ్డ నా కొడుకు 5 సార్లు ఫోన్ చేసి రప్పించుకొని ఇలా నా ఇంటికి వచ్చింది. ఏం చేసినప్పుడు మనం ఒక మాట చెప్పినావా? నీ బిడ్డ తప్పైతే నీ బిడ్డ మంచిగా మాట్లాడు. ఇన్ని నుంచి పోవు మరి. అంతేనా? మీరిద్దరు కొట్టుకోరు అనుకోరు నాకేంది పోతానా? ఏం చేసినారు నువ్వు? అమ్మా నేను చేసిన మీ పెళ్లి పెళ్ళైతే ఈయననే చేసిండు. ఏంది? ఫస్ట్ అందుకో ఇది ఎట్లా మరి పెళ్లి ఎట్లా నేను చేసిన ఏమైందా అడుగుతానా? నువ్వు వచ్చి కొట్టి చంపుతాను అన్నమాట. కొట్టి చంపుతాను. ఇగో సాగా చిటిను వీడాట మనూళ్ళ పెళ్లి చేసే పెద్దోడట. వీడు పెళ్లి పేరంట ఆట. నా బిడ్డ పెళ్లి వీనికి ఇచ్చేసిన బిడ్డను వీనికి ఇచ్చేసి వీడు పడాలంటే ఇక్కడి పో మరి చెప్తానా? నీ పెద్ద నీ కొడుకు పెద్ద తురుంకాను. తురుంకాను కాదు గోవింద రాజు. ఇగో నా కొడుకు తురుంకాన్ అయ్యేపటికే నీ బిడ్డ 24 గంటలు ఫోన్ చేసి రమ్మన్నది గుళ్ళె పెళ్లి చేసుకున్నది. ఇంకా మాట్లాడతా రావు. ఇజ్జత్ తీయడానికి పుట్టాం. నిజమేనారా? నిజమేనా? అగో మరి కరెక్ట్ అందుకో చెప్పురా. ఇప్పుడు సాధన కొంచెం చదువుకున్నవి మంచిగా చెప్పేది అర్థమైంది. ఒర్రుడు కాదు వినరి. వింటాను. ఇప్పుడు వీళ్ళ పెళ్లి చేసి నేనే కాకపోతే వీళ్ళ పెళ్లి నేను చేయలే. అర్థమైనా? ఏంద్రో చూడు సంగతి చూడు. ఏం చెప్తారా? ఇద్దరు పెళ్లి చేసింది నువ్వే. నేనే. మరి ఆ అమ్మాయి కాదన్న పడుతుంది. వీళ్ళ పెళ్లి నేను చేయలే. మళ్ళీ అన్నారు బిడ్డ పెళ్లి చేసినే పడరా నువ్వు కాదా? అరే జర అర్థమయ్యేటట్టు చెప్పురా. తాడి లెక్కలు పెట్టిన గీత అర్థమైతలేదా? కొట్టపోతాను వీడు మొగోడు. మంచి గింత మంది నాగం చేసుకుంటే మళ్ళీ అర్థమైతలేదు అంటూ సకాయపా బొచ్చరికే ఇంకేం సక. ఇగో మంచిగా జ్వరం మెదడు పెట్టిను. వీళ్ళిద్దరు పెళ్లి చేసింది నేనే కానీ వీళ్ళ పెళ్లి నేను చేయలే. అంటే మెదడు నీకు ఒక్కరికి కొనే మాకు ఎవ్వరికి లేదు. మా మెదడంతా మోకాలు ఉన్నది. నీ మెదడు తలకే ఉన్నది. పెళ్లి చేసింది నేనే కానీ మళ్ళీ పెళ్లి చేయలేదు. అరే అట్లా దూరం ఉండి మాట్లాడు రాదా నీకు? నా బిడ్డ. అయ్యో నీ బిడ్డ. మరి నా కొడుకు ఇక్కడ వజ్రం తుణుక. నీ కొడుకు తునుక. నీ బిడ్డ 5 సార్లు ఫోన్ చేసి నా కొడుకుని వాళ్ళు వేసుకున్నది. నా కొడుకు ₹1 కట్నం చెరిగానా? సూరత్ గాడు అందగాడు కోటీశ్వరుని కొడుకు బిడ్డ పరలేసుకున్నది. మరి రేపు మా పైతే నా బిడ్డకు నౌకర్ వస్తుంది. నా బిడ్డ కలెక్టర్ నౌకరు కొట్టేదాన్ని చూసి మంచిగా చదువుకున్నా చూసి నా బిడ్డను మరలేసుకుని కొడుకు గీత కొడతారు. శంకర్ మామ నీకు కూడా అర్థమైతే లేదా? వాడు ఎవడు మందోడా మనోడు కాదా? ఏంది మనోడు ఏం పని చేస్తాడు ఇవ్వాలి? అరే రామ సరే నీ బిడ్డను కోట్ల నౌకరు వేసుకోవడానికి ఇస్తావచ్చు కానీ నీ బిడ్డ మనసుని గెలిచినోనికి ఇవ్వగలుగుతావా చెప్పు మరి అట్లన్నా? అవు రత్తనా సరే నీ కొడుకు కోట్ల కట్నం వస్తుంది కావచ్చు కానీ నీ కొడుకు నచ్చే అమ్మాయి దొరుకుతుందా మళ్ళా చెప్పు తీయగలుగుతావు ఎక్కడన్నా? వాళ్ళు ఏదో ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడో మీ ఇద్దరి మధ్యలో ఏంది ఇది లొలి? ఇక అంతే అంతకంటే మించి అయితే ఎవరు చెప్పరు. ఇక సరే తీయ మరి అయినానికి బుజ్జోని ఇంట్లో తీసుకపోరా. తీసుకపో మళ్ళా చెప్పకు మళ్ళా నడు రా ఇంట్లకు చూస్తాను చూడు రాదు. అంటే మీరు మరి నేను నాతో చెప్తుందారా? ఎటు చెప్తుందారా? ఏం పెరిగింది నాకు? కాదన్నా చెట్టు పెరిగింది. మిస్టేక్ నడా మేము పోయేస్తాం పో. నాకు పని నేను పోతాను. పని ఉన్నది మళ్ళీ వస్తుందేమో రాడు పో. సరే పో. కాదు మిస్టేక్ The next day. అయ్యా అనంతు బుజ్జో నువ్వు మంచిగా ఉంటారా? మంచిగా ఉండాలి బిడ్డ. కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు లొల్లి పెట్టుకోవద్దు. నలుగుట్ట నా దాని లొల్లి పెట్టుకుంటే ఎరికేనా?
మీకు పంచాయతీ అయితే వాళ్ళ దగ్గరికైనా పోయిళ్ళు అనుకో మీ నోట్లు ఉంచుతారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కదరా, కనుక మీరు చదువుకొని ఉండాలి. ఓలో మాట అంటే ఓర్చుకోవాలి. అరే పోడా, నువ్వు వాళ్ళు చూసి పెళ్లి చేసుకోరా అదరా. నీ కొడుకు అంటే నేను నా వాడి పెళ్లి చేసిన, నాకెవడున్నాడు చేయడానికి? నీకు నా కొడుకు లేరురా? నమస్తే నమస్తే, అంత మంచిగా నాన్న కుర్చీ అందుకోరాదరా. అందుకుంటాను. నీకు బాగానే కోపం ఉన్నది. ఎవరు ఏందా మీ తమ్ముడు వచ్చి నీళ్ళు పడకరా. బుజ్జి నీ బిడ్డ కాదు నా బిడ్డ. మేము కాలేజీ తోలినాం, చదివించుకుంటున్నాం మేము కూడా. విన్నావా? కాలేజ్ పోయిందా? పోయింది. అదే సంతోషం, మంచిగా ఉంటే అయిపోయా బావ, దాన్ని ఉన్నది. ఏదో నా కొడుకు మంచోడు కనుక మంచి పిల్లనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా నా కొడుకు గొప్పతనం. బంగారు తండ్రి. ఇంతకుముందు వచ్చిన చెల్లె అంత మంచి చెల్లె, మీరంత మంచిగా. నా బిడ్డ మంచిగా ఉంటుందా నీతోటి? నీ బిడ్డకేందే నీ బిడ్డ సంగతి మర్చిపో. నా బిడ్డ ఇప్పుడు నీ బిడ్డ కాదు, అత్తమ్మ గిది ఇట్లా గది అట్లా అని అన్ని చెప్తుంది. నేను కూడా మంచిగా చెప్తా. మేము ఇద్దరం తల్లి బిడ్డ లెక్కలు కలిసి ఉంటాం మంచిగా. నా బిడ్డని కూడా మీకు అట్లే పెంచిన చెల్లి ఇంటికి రాడా మంచిగా. అదే మంచిగా మెదలాల బిడ్డ, అత్తమ్మతో మంచిగా ఉండాలి, మామయ్యతో మంచిగా ఉండాలి, ఇరుగు పొరుగులతో మంచిగా ఉండాలని చిన్నప్పటి నుంచి నేర్పుకుంటా పెంచుకున్నాను బిడ్డకు. మా డాడీ గారు ఎంత గొప్ప, ఎంత మంచోడు ఎరికాను. దేవుని అసంటోడు అనుకోదు. అయితే కానీ బాబా కట్న కానుకలు కూడా మాట్లాడుకుంటే అయిపోగానే. ఇంత తీయరాదు బావా ఎంతో కొంత. బాబాయ్ కట్నం ఏమన్నది, వీళ్ళిద్దరు మంచిగా అయిపోయా. అంతేగాని కట్నం కావాలట. ఏమడతారండి ఇక్కడ తాడు పొంగురాలు నేను ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావు గట్ల గుడి. కానీ నువ్వు ఇంటి నుంచి మారా ఫస్ట్. మటన్ షాప్ కూడా కుక్కున్నట్టు మా ఇంటి కానీ ఉంటావు ఏమైనా. నువ్వు ఇంటి బా ఇంటి బా. అంతేనా? నాతో పని అయిపోయిందా? ఏంటో నువ్వు చేసిన పని ఏంటి బా. బావా ఈ పొరడు ఊకే మీ ఇంటికైనా పడుంటాడు ఎందుకు నాకు అర్థం కాదు. అంటే నాతో అక్కర అయిపోయిందా? ఏంది నీతో లెక్కరా, తోకలెక్కరా? ఏంది నువ్వు చేసిన పని ఏంది అవ్వ నీకు కనకాజం. అయినా అల్లుడు వాడి సోపతి పట్టక అసలేక నువ్వు చెడిపోతావు. వాడి సోపతి పడితే నీకేం తక్కువ పోయింది? మేము లేవా? సప్పుడు ఎత్తలేవరా? సపడే డోలు కొట్టా ఓ సపడే పోయి నుంచి మా దగ్గర నువ్వు మాట్లాడేది. మళ్ళీ మధ్యలోకి వచ్చి మేము ఏదో మాట్లాడుకుంటావు. ఈ ఎంపులు ఈ నచ్చటో పంచాలు చెప్తాడో పోటు మునగాడు అటినే. అంతే అక్కర అయిపోయింది. ఎప్పుడు చూసినా మీ ఇంటికైనా ఉంటాడు బాబు పిల్లగాడు. సపరేగా మళ్ళీ మగన ఇట్లా వచ్చావు నాడు. ఏ వాంతో జీవం లెక్క కానీ కొనాడు మంచి రోజు చూసుకొని నువ్వే పంపరాదు ఎంతో కొంత. పిల్లగాడు ఏదో బిజినెస్ చేస్తా అంటాడు. చేస్తావారా బిజినెస్? చేసుడే చేస్తావా? చేద్దాం. పంపిస్తా తీయాలడు. ఎవరితో ఏం పని లేదు మనకు. మనం ఉన్నంత సేపు మంచిగా కలిసి ఉన్నాం, సుఖంగా మంచిగా అందరం సంబరంగా ఉన్నాం. ఏమంటావు కొడుక? నా అల్లుడి పీటే సిలిక గోరెంక లెక్క సల్లగుంటే అయిపోయా. సంబరంగా వాళ్ళు ఉంటే మనకి ఇంకా అంతకన్నా గొప్పది ఏమున్నా చెల్లె. సల్లగుంటే ఏమొచ్చా అన్న, వాళ్ళకి ఇన్ని పైసలు ఇస్తే ఇంతో అంత బిజినెస్ పెట్టుకుంటే పేరుంటది మనకు కూడా. ఇత్త తీసేళ్ళు ఎడిపోతాను ఇప్పుడు, పైసలు ఎడిపోతానని నాకున్న ఎంత మంది నేను చెప్తాను కదా. రేపు పొద్దున అల్లుని రమ్మని అల్లుని బిడ్డ ఇంటికి వస్తే వాళ్ళకి ఏం కావాలో ఎంత కావాలో ఇచ్చి పంపిస్తా బావా. ఏ సూపర్ రా. ఇక మీ మావాడు నీకు సపోర్ట్ అయ్యిండు. లే తిందాం బాలే అమ్మాయి ఇష్టపో సందర్భంగా పట్టిదేనా రేపరా 200 రేప. మామ ఏం తీసుకుంటావు? ఏ నేను అల్లుని చెప్తానా బావా, నీ తెలియదా? మీరా బరండి బరండి దేపరా. ఒక అర్ధ చేరు పడకరా. 6 months later. కూరగాయలకు అడ్డగోలు రేట్లున్నాయి. ఇక చూడు మంచిగా ఏవంటే వేసిర్రా. ఈ మిరపకాయలకు 50-60 రూపాయలకు కిలాయే. ఒక్క కాయ మంచిగా లేదాయే. తెమ్మంటేనో గిసంటి ఖరాబ్ అయినా పట్టుకొస్తాడు. నాకో ఇంటికాడ పని ఉడవదాయే. ఈ రాజక్కున్నదో కాసేపు మాట్లాడను. ఓ రాజక్క. అగో లచ్చా దా. అత్తన బిడ్డ ఉన్నవా లేదా అని అనుకుంటున్నా. అత్తన ఏమున్నా కూసో. ఇంకా పనే తీరలేదా? ఏం చేయాలి లచ్చవా? పొద్దుడు సుంది లేచిన కాంచి ఇంత పని తీరితే పాపం. ఇగో ఇప్పుడే పని తీరింది. ఇక పచ్చిమిరకాయలు ఖరాబ్ అవుతాయి అని తీస్తానా. అదే మీ కోడలు పని చేయదా? ఏం కోడలు చెప్పుకుంటే చదివితే లేకుంటే మానం పోతుంది. ఒక్క పని చేస్తాను తొట్టు మంచిగా కూర్చుంటాంది, లేపుతాంది, తిరుగుతాంది అటు ఇటు. ఇంట్లో కాలు బయట పెడతలేదు. అట్లయితే ఎట్లా అన్నట్టే ఆడపిల్ల రీతి కాదేనా అని కోడలు చేయదా పని? అబ్బో కోడలా
ఏదన్నా పని చెప్పింది అనుకో నా పెళ్ళాన్ని పని చెప్తానని వీడు గోపాడతాను నా కొడుకు వాడే చవడం పెడతాడు. ఏందిరా నీ పెళ్ళం పని చేస్తలేదా నువ్వు చేస్తలేవా ఉట్టిగానే వస్తుంది అర కడుపుల కంటే ఏందే అమ్మా దానికి పని చెప్పక ఏం అంటాడు వాడు. వాడే నన్ను లొల్లి పెడతాడు. ఏం చేయాలవ్వా? ఏమన్నా అంటే ఇదో చిప్ప చేతులు పడతారు చూస్తాను సప్పుడు ఏమంటారు. ఓ ఇగో డ్రెస్సులు అంటే డ్రెస్సులు ఊళ్ళే కదా బిడ్డ మంచిగా చీరలు కట్టుకోవాలి మంచిగా ఉండాలి అంటే ఇంటదా? అబ్బో ఇప్పుడట ఏదో పాసను డ్రెస్సులు వేసుకొని అటు ఇటు తిరుగుతాంది. అంత తెగినేశాలు ఉన్నాయి దాని దగ్గర. నేనేం చేయాలి? మన కాలాలు ఉన్నాయి అలచ్చవ కసంటి లేవు బిడ్డ ఏదంటే గది ఆయన రత్నాకరెడ్డి వేయండు బాయికాడి వేయండు ఒక్కడు. ఇక ఆయన వాడేమన్నా పని చేస్తాడా? నా కొడుకు తింటాడు ఊరి మీద తిరుగుతాడు. ఆయన ఒక్కడు బాయికాడికి పోవాలి నేను ఒక్కదాన్ని ఈడ చేసుకోవాలి. ఇక పిల్లలు చూసుకుంటే మంచిగా ఇంట్లో బాగుంటాడు నగర కొట్టుకుంటా ఏను మండి పెడితే తిరుడు ఇద్దరు రకం తింటాను మంచిగా అటు ఇటు పోతాను లత్తాను ఇంట్లోనే సొత్తాళ్ళు. ఒక్క పని చేస్తే అంత పాపం. ఇక రత్నాకర్కే గోసా ఆయనకు గోచా నాకు గోచా ఏం చేయాలి? కొత్త పని కదా మాకు తెలియదా? గసంటి మనవరాలను ఎంకులాడిండు నీకు మనవడు. మాక నా మనవనికి ఎవరికి లవ్ ఆట లవ్ నా మనవాడు లవ్ చూసిండా? లవ్ చేసి చేసుకున్నాడు నీ కొడుకు. నీ మనవాడు చూడండి నేను అడుగుండి పెళ్లి చేసిండా? అగో ఏదో వాళ్ళిద్దరు ఇట్ట పాటాక వాడేం చేస్తాడా? అద్దురా చేసుకోకురాని వాళ్ళ అయ్యే మొర్రాని మొత్తుకున్నాడు నేను మొత్తుకున్నా. ఓ నాకు అదే కావాలని పోయిండు చేసుకున్నాడు వచ్చిండు. ఆయన చేసిండు మంచిగా కూర్చున్నాడు. ఇప్పుడు ఆయనదేం పోతాంది నీ మనవంది? ఇప్పుడు నేను కట్టపడతానా నా మగడు కట్టపడతాడు? ఏందత్తమ్మా ఏం చెప్తానో నా గురించి? నేనేం చెప్తానవ్వా నా కొడలు బాగా పని చేస్తాను ఇంట్లో అని చెప్తాను గంతే. ఏం చెప్తలేదు అంటే అసలు ఇట్లా నేనేం పని చేస్తలేనా? చేస్తాను ఇక అది ఉరకాచి తొడవలు ఇస్తలేవు. ఇప్పుడు పెళ్ళైన కానీ చూస్తాను అత్తమ్మా నేనంటే అసలు ఎవరు ఇస్తలేవు. నీకు ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పాలి కదా. చెప్పినా అద్దరా చేసుకోకురా అంటే ఫోన్ల మీద ఫోన్లు చేతివి మంచిగా పెళ్లి చేసుకుంటే ఇంట్లో వత్తివి ఇంకేమున్నదావా? అనేది అప్పుడే చెప్పినా మనం బయట పోయి కిరాయికుదామని. ఆయనేమో అసలే అయినాడు. ఏంది నా కొడుకుని పేరు పెట్టి పిలుస్తారవా అనంతు అని? నేనన్న విలువలే నా మొగల్ని. అయినా ఈ ముసల్దానికి ఏం పని అసలు? మన ఇంట్లో ఎప్పుడు మంది ముచ్చట్లు కావాలి? చూసినా నేనేమన్నా ఈ పిల్లను ఈ పిల్ల వచ్చిన కాచలు ఎప్పుడన్నా వచ్చానా నేను ఇంటి పక్కన ఎవడో శాస్త్రం చెప్పిండట ఇప్పుడు వచ్చి దానికి చిప్పడంబలని ఏం మాట్లాడతా అంటే నువ్వు అంటావు కదమ్మా నీ కోడలు పని చేయదానే అంటివి. ఆ కాసటి కోడలు నాకు కోడలు నీ మనవాడు కాసటి మనవాడు. ఛీ ఇంట్లో ఎప్పుడు లోనలే. చూసినావా దానికి ఎంత కోపం ఉన్నదో? నిమ్మావా ఏదో ఉప్పసం నాలుగు మాటలు మాట్లాడదాం నేను వచ్చాను అనగంత పొల్లు ఇచ్చని ఏం కోడలు మంచి కోడలు దొరికింది. ఇక మళ్ళా తాను ఇంటి మొక్కను వచ్చిన వాళ్ళకు మర్యాద లేదా ఏం లేదా నాకు ఇచ్చేది లేదా నాకు ఇంటి ఇవ్వకుంటే కానీ వచ్చిన వాళ్ళతో అన్న మంచిగా మాట్లాడద్దా? ఏం చేయాలని గిసంటి కోడలే అద్రా అంటే విన్నాడా? అసలే విన్నాడా? రాని వాడైతే ఇంటికి రాని వాని అయ్య రాని వాళ్ళిద్దరి సంగతి చెప్తా. ఏందిరా ఏం పెళ్ళని చేసుకున్నావురా? ఇంత గయాడు అయితే అనుకోలేదురా. ఎట్లా పడితే అట్లే మాట్లాడుతుంది. ఇంకా ముసలిది ఉప్పోసకు మన ఇంటికి ముచ్చటకు వచ్చినందుకు ఈ ముసలి ఏం పనికి వచ్చింది ఏం ఎక్కడికి వచ్చింది నువ్వేం చెప్తావు ఏం మాట్లాడుతావు అని నన్ను కూడా తిడుతుంది. ఇంత అన్యాయం ఉంటుందారా? ఇదంతా అరవింద్ గాడే చేసిండు. నేనేమన్నా ఏందవ్వ నీ కోడలు ఎసోంటిదవ్వ గిసోంటిదా అని ఆ ముసలి అన్నందుకు ఏం మాట్లాడతానో బిడ్డ అన్నందుకు వాళ్ళ అయ్యకు ఫోన్ చేసింది. కథం వాళ్ళ అయ్య వచ్చిండు తీసుకునే పోతాండిగా వచ్చి బండెక్కి. ఆయన నువ్వు అమ్మ ఆడేం చేసింది ఇదంతా నా కర్మ. ఏంటిది నీ కర్మ? ఏమైనా అటవైన సాయితగా ఉన్నావు అచరానంతోటి. వాళ్ళ అయ్యకు ఫోన్ చేసింది సపడక బండి మీద పోయింది. మరి వాళ్ళ అయ్య కూడా ఏమైంది అక్క అని కూడా అడుగుతలేడు. ఎట్లా పడితే అట్లే మాట్లాడుతుంది. చిన్న లేదు పెద్ద లేదు. ఇంత కథ అయింది కదరా. నీ భయం ఉన్నదా అరపొల్లకి? ఏమన్నా భయం చెప్పుకోవారా? ఆగిలో పెట్టుకోవారా? అయినా నీకు వచ్చింది కదరా గండం. ఇటు మీ మాతో చేయలేక దాంతో చేయలేక నువ్వు సత్తను కొడుక మధ్యలోనే. ఏంటిది వీనికి వచ్చింది? వాడు అరవింద్ గంతో సాయిత గుడి వాడు బాడు చేసిండు అంత వాడిని అడగాలి. అయినా అట్లా కాదు గాని మరి వీళ్ళ మావకి ఎందుకు పూర్తి లేదు? నేను వచ్చేదాకా నన్ను ఆగాలి కదా. మరి బాబాకి ఇట్లా అయింది ఇది పొజిషన్ ఇక పొలానికి ఇది అనగట్టాలి ఏదైనా అనిపించి తీసుకుపోవాలి కానీ అనిపించకుండా ఎట్లా తీసుకుపోయినా మేము ఫోన్ కలపడా మేము నేను మాట్లాడతా ఫోన్ కలు ఎట్లా తీసుకుపోయిండు నేను లేకముందు ఎట్లా తీసుకుపోయిండు అసలు పొల్లేమన్నది మరి మా చెల్లేమన్నది అని అడిగించి తీసుకుపోవాలి అంటారా మీ మామ. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తాను నేను ఫోన్ చేస్తాను. హలో హలో చెప్పా నువ్వు ఏ లెక్కలు తీసుకుపోయినావే?
ఏ లెక్కలన్న సంగతి నీకు తెలియదా? నా బిడ్డ నేను తీసుకొచ్చుకోవడం నీకేందే చెప్పేది? నాకు తెలియకుండా ఎట్లా తీసుకుపోయినా అర్థమైంది. ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం లొల్లి పెడతాను అన్న సంగతి తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు బావా? నా బిడ్డను రాసి రంపాన పెడతానట. మీరు మంచోళ్ళు అనుకున్నా నేను. ఆహా, మేము రాసి రంపాలు పెడతానవా? నువ్వు అసలైన అయ్యవే అంటే నీ బిడ్డను తీసుకొని రా, లేకుంటే నువ్వు ఒక్కరివైనా రా, మాట్లాడదాం. యో నువ్వు గిసొంటోను అనే మీ ఇంటికి వస్తాను బావ నేను స్వాగతం తీసుకొని. నువ్వు అరవింద్ గారిని పట్టుకొని రా, నీ సంగతి నా సంగతి మీ ఇంటికి అని చెప్తాను. ఏమనుకుంటున్నావు బావ? నువ్వు ఎంతో మంచోడు అనుకున్నాను, ఇంత గయ్యాలు అనుకున్నాను నేను. నా బిడ్డ మొత్తం చెప్పింది అక్కడ జరిగింది తెలుసా? సరేదా, నువ్వైతే తీసుకొని రా. నా మంచితనం నీ మంచితనం ఇన్నే తెరుతుంది. నేను పోయి అరవింద్ గారిని తీసుకొని వస్తా. ఇప్పుడు 10 నిమిషాలలో తీసుకొస్తా నేను. రానిలిగా ఇగో తీసుకురా పో వాళ్ళ వచ్చేటలకు. తీసుకొస్తా. బాబ్బా, మీ మావంతుడినే తేడు చూడలేదురా. మరి నా బిడ్డ సంవత్సరం ఆగమైద్ది, నేను తీసుకుపోవాలని అద్దా ఆలోచన లేదురా వానికి. ఏమన్నా అంటే వారానికోసారి అచ్చుడు తినిపోడు. ఎట్లయితే అట్లయితే తీ బిడ్డ, నువ్వెందుకు బాధపడతావురా? వాళ్ళు అరవింద్ గారిని తీసుకురమ్మన్నారు, నేను పోయి తీసుకొస్తా వాడిని. రాకపోయింటే గుర్ర గుంజుకొస్తా. మీరైతే రెడీ ఉండు, వాళ్ళు పంచాయతీకి వస్తాలట. విన్నారా? ఉన్నాడో వీడు, వీడిని పిల్లిని పోసినట్టు పడితే తేలుతుంది మొత్తం. అరే అరవింద్గా రైట్రా. ఏది బాబాయ్? అగో ఏంటి బాబాయ్ అని మెల్లగత్తానేవరా? నువ్వు చేసిన పురుషత్వం తక్కువ నాదిరా. నేనే చేసిన. నువ్వేం చేసినావు? వాడు పంచాయతీకి వచ్చిండు, నువ్వు అత్తనే అత్తనట. వాని బిడ్డ భయం లేదు, వానికి భయం లేదు. వాని బిడ్డకు అత్తన్న గౌరవం మావన్న విలువ ఏమన్నా ఉన్నా అదిరా? ఎగిడిచిన భూతం లెక్క అత్త మీద ఎగబడి వెళ్ళి పెట్టింది. వాని బిడ్డ ఎక్కడికి పోయి నన్ను కొట్టిలేని చెప్పిందట. వాడు పంచాయతీకి రమ్మంటే 60 గారిని తీసుకొని రాపో అంటాడు. మంచుకున్నప్పుడు నా కొడుకు అదృష్టవంతుడు, మంచి బిడ్డ దొరికింది, కోడలు దొరికింది. ఇప్పుడు తమాషాలా నన్ను అంటారు? అగో లేకుంటే పెళ్లి చేసింది ఎవరా? నువ్వు కాదా? పెళ్లి కాడు నువ్వే, పేరెంట్ కాడు నువ్వే, ఫోటోలలో నువ్వే ఉంచి నువ్వే ఈ సమస్య సాల్వ్ చేయాలి ఇప్పుడు. అరే వాళ్ళు లవ్ చేసిన సంగతి కూడా నాకు తెలియదు. వాళ్ళు లాస్ట్కి ఎప్పుడు పెళ్లి చేసిన. అవు మరి పెళ్లి చేస్తావు, తప్పుకుంటావు. మరి ఇది అంతవరకు కట్టాలి. నువ్వు రారా? ఇన్ని రోజులేమో నా కోడలు దేవత బిడ్డ ఐదన్నా మళ్ళీ నా మీద చేస్తా. మంచిగా ఉన్నప్పుడు కట్టిన అంటారు, చెడైనప్పుడు అంటారు. నువ్వు రారా? నాకే సంబంధం. పంచాయతీ తెంపేది నువ్వే, బేకార్ అవుతావు అరవింద్ గారిని చెప్తానా? నాకేమక్కరా? ఎవరికి అక్కర? మరి పెళ్లి కాడికి పోయినోడు ఎవడు? పెళ్లి పెద్దవాడు, ఫోటో వల్ల ఎవడున్నాడు? వాడు ఐడియా ఆనంద్ గారు ఏడు అడుగుదాం ఏరా. ఇంకా అత్తలేరు? అత్త రాగవా? ఏం తాగేది? నాకు అవతల పనులు ఉన్నాయి. అబ్బో ఏం పని నాకు? పెద్ద నౌకరి చేస్తాను నేనే, పని ఉన్నదట. కాదురా అనంతు, నీ పెళ్ళానికి నీకు లొల్లి అయితే నాకు అర్థమవుతలేదు. మీ మామ నన్ను రమ్మంటాడు, మీ ఆయన పంచాయతీ రమ్మంటాడు. ఏంద్రా నువ్వు ఆగరా కుక్క చేసిందా నువ్వు రా? నా కొడుకు జీవితంతో ఆడుకుంటాను నువ్వు మొత్తం. ఏం తెలియదు నా కొడుకుని తీసుకుపోయి పెళ్లి చేసి పెద్ద మునగాని వారా నువ్వు? పెళ్లి ఎత్తే ఇంటికి వచ్చిన అమ్మాయిని మంచిగా చూసుకోవాలి. టార్చర్ పెట్టుకుంటా ఎల్లగొట్టి మళ్ళీ నన్ను అడిగితే ఎట్లా? ఏంద్రా నువ్వు బాగా రుబాబుగా మాట్లాడుతున్నావురా? నువ్వు బాగా పెళ్లి చేసినట్టు నా కొడుకు నువ్వు ఏం తెలియని కొడుకుని తీసుకుపోయి ఓ సాయితలు పట్టి వానికి పెళ్లి అంటే చేసుకొచ్చి ఎక్కడ గయ్యదాన్ని కలగబెట్టి వచ్చినావు. మీ ముచ్చట ఎట్లుందంటే అయ్యగారు మంచిగా మంత్రాలు చదవలే, దానికి లొల్లి అయితేనైనా అయ్యగారు కూడా పంచాయతీ పిలిపిస్తారు. మీరు పట్టుకొస్తాం రా, అయ్యగారు మంత్రాలు చదువుకునే ఇట్లా అవుతుందని కూడా పట్టుకొస్తాం మేము. పట్టుకొస్తారు. నిమ్మలంగా మాట్లాడాలి, ఎగురకు. మనమే నీకు చెప్తే అర్థం కాదు. రేపు పొద్దుల పోదాం, ఇప్పుడు అంతా మబ్బు ఉన్నది అంటే ఇంటవా? ఇప్పుడు పంచాయతీ పక్క రావడుతుంది. ఎవరి నుంచి తెచ్చేపోతుంది. సీతమెండ కొట్టి కాల పడుతుంది. అద్దాలు తీసుకు చూడు చెమకనా మారట్టే. ఎంత పొడగా ఎండిట్లో కొడుతుంది. ఈ అద్దాలు ఎంత ఎగిట్లా కనిపిస్తుంది మరి? మొత్తం మబ్బులు ఉన్నట్టే. మా మంచి పెద్ద మనిషి ఏకంతా రాని సాధన రాని కడిగిపిస్తాం మిమ్మల్ని ఏడుకాడికి. ఒకడు అత్తడాగు నీ సంగతి చెప్తాడు. ఎవల మూడు ఏర్పడుతుంది, స్టేషన్ పెట్టి తొక్కిపోతాడు. ఎవరనరా? మిమ్మల్ని కొడతా మళ్ళా కార్యం బయటపడాలి. ఆడి పిల్లలు ఎట్లా చూసుకోవడం తెలియదు, కోడలు ఎట్లా చూసుకోవాలి. అత్తాన్ని నీ మగడు. సర్పంచ్ సాబ్ రావా? నమస్తే స్వాగతం. కూర్చో. ఇంత మంచిగా మంచి ఆయన సంగతి అందాడు. దొంగలు లెక్క వచ్చి తీసుకుపోయినావు ఆయన బిడ్డను. మరి ఇంట్లో బాగున్నాడు, అక్కున్నది, అందరున్నారు. ఏమన్నా తప్పు నేరం ఉంటే అనిపించి తీసుకుపోవాలి. దొంగ అనే పట్ట బయటలో చెక్కించుకొని పోయాడు. చూస్తాను అయినా సాగుతూ ఏమంటాడు? ఇదేనా పద్ధతి బావా? ఇంకా నీ కొడుకు దొంగ లెక్క నా బిడ్డను ఎత్తుకపోయాడు. పట్ట బయట నా బిడ్డను తీసుకుపోయాడు. నేను నా ఇంటికి బండి మీద తీసుకుపోయినా. నేను దొంగను కాదు, దొంగనైతే తెలంగాణ తీసుకుపోతా. నీ కొడుకు దొంగ, మీరు దొంగలు. మంచిగా మాట్లాడు. మరి లేకపోతే నువ్వు ఏమంటావు? నేను దొంగనా? మీరు గిట్లనే లొల్లి పెట్టుకుంటారా? ఏమన్నా సాల్వ్ చేసేది ఉన్నదా? అవు ఒక్కటి అడుగుతాను సాగతు, నేను మంచిగా అడుగుతాను. ఇక నేను చెప్పేది సరే, నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడు,
వాళ్ళిద్దరికి ఏమైనా లొల్లిలు ఉన్నాయా? లేవు. లేవు. ఎవరితో నత్తాను లొల్లి? అత్తతో వస్తాను. అత్తతో నత్తాను. అత్తతో నచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? సాధన పెట్టుకోవాలి, చదువుకొని పోవాలి. వీళ్ళేదో ఏకాకి అంటే పడుతుందా? ఇవాళ రేపు ఎవరైనా ఉన్నారా? పోతే చెప్పుకుంటే ఒక్క పని చేసింది లేదు. లేచి సెల్లు పట్టుకుడు బెట్ట కూర్చుండు. అయినా కూడా నేనే పని చేసుకునేది. నా బిడ్డ అసలు కొత్త పోరు కదా అని అప్పుడే కూర్చున్నా. చదువుకున్న పిల్ల ఏం పని చెప్పకు, మన కొడుకు లెక్క మన బిడ్డ అనుకుందామని కాలేజీకి తోలినాం, మంచిగా చదివిద్దాం. నా కళ్ళ ముంగట్నే లేచి సెల్లు పట్టుకొని బెడ్ లో కూర్చుని అంటుంది. నేను లేనప్పుడు నా బిడ్డను ఇంకెంత అన్నారు. ఎంత పెద్ద తప్పు, లేచి చెల్లు పట్టుకొని బెడ్లో కూర్చున్నాడు, ఎంత తప్పు చూసినావు. ఇట్లే లొల్లి పెట్టుకుంటుంటారా ఏమన్నా? మరి దీనికి ఏమైనా పరిష్కారం ఉన్నదా? వాడు ఈయన బిడ్డ చేయబట్టి నా కొడుకు జీవితం ఆగమైందా? ఆగురత నాకు కరెక్టేనా ఆయన మాట్లాడేది? ఏమర్థమవుతుంది దానికైనా? నా బిడ్డ జీవితం ఆడపిల్ల జీవితం ఖరాబ్ అయితే మగ జీవితం ఖరాబ్ అయితే కొడుకు ఆడపిల్ల కూడా రాగు మావా. చూసినావా నా కొడుకుని ఆడపిల్ల అంటాడు. అరే ఎట్లా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాదు నోరు నెత్తి పెట్టుకున్నాడు. ఆయన కొడుకు చేయబట్టి నా బిడ్డ జీవితం ఖరాబ్. చెప్పింది వింటారా? ఇట్లా లొల్లి పెట్టుకుంటారు చెప్పు. ఇన్నతందుకే పిలుచుకున్నాం. నేను ఒకటి అడుగుతా, ఏమనుకో తప్పట్టుకోకు. అడుగు. ఈయన బిడ్డ ఏం చేసుకున్నాడా? నా కొడుకు పెళ్లి ఈయన చేసుకున్నాడా? వారానికి ఒకసారి వస్తాడు, ఇంట్లో మటన్ తెస్తే మటన్, చికెన్ తినిపోతాడు. నా ఇల్లు ఏమన్నా అన్న సత్రం అనే ఇచ్చే కట్నం దగ్గర పెట్టుకున్నాడు. కట్నం ఇవ్వమంటున్నావు చేత కాదు. వారానికి ఒకసారి వస్తాడే ఇవ్వడని చెప్పు. నువ్వు బాగా మాట్లాడతాను, నాకు అర్థమైతే లేదు కానీ నీ కొడుకు మొత్తం రాసిచ్చిందా వాళ్ళ బిడ్డను? మీ ఇంకోసారి చూడవు నా బిడ్డ దగ్గరికి రావని రాసిచ్చిందా? ఎట్లా మాట్లాడుతున్నా? లొల్లు వస్తాయి, పొల్లగాల లొల్లు వచ్చినప్పుడు ఇట్లా కాదు బిడ్డ గిట్లా, అత్తగారింటికాడ మంచిగా ఉండాలి, అత్తతోటి గిట్ల ఉండాలి, మామతో గిట్ల ఉండాలి చెప్పుకోడా? చెప్పాలి. ఎవరికి లొల్లు ఎత్తాను? ఇప్పుడు అత్తతో లొల్లు ఎత్తాను. వానికి ఏం లేదు కదా, వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండేదా మీరా? మేము వాళ్ళిద్దరే కలిసి ఉండేది. మాకేం లొల్లయ్యా, నేను బిడ్డ లెక్కలు చూసుకుంటానా? పని చేసింది లేదు, ఏం లేదు, మంచిగా తింటాను ఉంటుంది. సరే అయితే వేనా నువ్వుకున్నా అక్కలు ముక్కలు ఇవ్వాల ఇంటికి పెద్ద మనుషులు వస్తారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా? నువ్వేం మాట్లాడినావు చెప్పింది నా బిడ్డ, అక్కడ జరిగిందేదో చెప్పింది, మొత్తం తెలుసు. స్వాగతం నువ్వు మాట్లాడుతాను అనుకుంటాను. నేను విషయం ఏంటంటే నా బిడ్డను నేను చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేయలే. నా బిడ్డ మీద నాకు హక్కు ఉండదా? నా బిడ్డ నమ్ముకున్నాను మొత్తానికి. ఏమి ఇచ్చినావు నువ్వు? అమ్ముకున్నాను. అవును పైసలు పెట్టానని ఏవుకొని మాట్లాడితే ఇల్లు తక్కువ అవుతాయి నీకే. తప్పుడే నువ్వు ఏం మాట్లాడు. ఏందే లొల్లి? ఈ పంచాయతీ చేయాలంటే నాకే ఇచ్చేది అనిపిస్తుంది. నీకు కూడలు కావన్నా వద్దా? కావాలి. నీ బిడ్డను వీళ్ళ ఇంటికి పంపిస్తావా లేదా? పంపితా. ఎందుకేమా నీకు గత పెద్ద ఇల్లు ఉన్నాగా గవాళ్ళ ఇంటికి పోయి తిరుగుడు ఎందుకే? తిండి దొరుకుతలేదే? నా ఇంటికి వెళ్ళి బియ్యం బతి తీసుకోపో. నాకు లేకత్తాను వాళ్ళ ఇంటికి. నా బిడ్డను చూసినాక వస్తాను నేను. అది వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. నాకు లేదా భూమి ఇంటి కాడ? ఓ అయ్యో ఇగో నువ్వు కూడా అర్థం చేసుకో. అరే నువ్వు గాడెత్తి పెరిగినావు గానీ పిల్లని ఎట్లా చూసుకోవాలని తెలుస్తలేదురా? ఇద్దరికి లొల్లెత్తే సమాధానం చెప్పుకోవారా నువ్వు గాయంతా? అరే నేను ఏం చేయాలన్నా? ఇటు మా అవ్వ తినేది అటు అది తినేది, ఇద్దరి మధ్యలో నాకు సాగైతుందన్నా. ఇగో ఇట్లా కాదు, వాళ్ళు ఎట్లా వాళ్ళకి సాధన అవుతుంది కదా, వాళ్ళు ఇక్కడనే ఉంటారు. నువ్వు ఏదైనా పని చూసుకొని అక్కడ కమలాపూర్లు ఉండిపో. ఉండిపో మంచిగా. వీళ్ళు మంచిగుంటే మాకు అదే 10,000. వాళ్ళకి సాధన అయినప్పుడు అత్తవాడపో. వాళ్ళు ఏడ మంచిగుంటే మాకు అంతే చాలు. ఒక మాట నువ్వు ఊళ్ళో పెద్ద మనిషి సర్పంచ్ అని పట్టుకొచ్చిన నీ మాటను తీసేయ. నా బిడ్డను తోలుతా, కానీ ఒక కండిషన్. నాది కూడా ఒక కండిషన్ ఉన్నదే. ఏం కండిషన్ లే? వీడియో ఉండద్దు. ఇది గమ్మత్తున్నదే. నీ కొడుకు నీ కోడలకు లొల్లి, అవు. నీ భార్యకు కోడలకు లొల్లి, అవు. నీ బిడ్డకు వాళ్ళకు లొల్లి. ఈ లొల్లి అంతా వదిలిపెట్టి గవాని ఊళ్ళకి వెళ్ళి పంపివా అనేది ఏమన్నా ముచ్చట్నే? అడుగు సాధన అడుగు వీళ్ళిద్దరు అడుగు. నేను ఎందుకుంటా సంగతి తెలియదు. వీడు ఎసంటోడు తెలుసా? మన చీరల కొట్టు చిన్న కూడా వాడి బిడ్డ పెళ్లికి వీడు నా పోరు దిగిన ఫోటోలు తీసుకుపోయి పెళ్లి కొట్టిండు వీడు. కాదు సాధన ఆన పాదలెవరు ఆమెతో కొన్ని మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి, మరుపురాని సన్నివేశాలు ఉన్నాయి. దానికి అట్లా చేసిన. అబ్బో అదంటే అట్టించి పెట్టు. చింతకింది సమ్మె కొడుకుతో శోభ చేసి పోలీసు వాళ్ళకు పట్టించినావు. వాడి ఇంటికి వస్తాడు, నా ఇచ్చేది ఊళ్ళో కూడా వస్తలేడు. వాడు వీడు తక్కువ కాదు, ఈ ఊళ్ళోనే తిరిగాదు వీడు. వాడిని పోలీసులు వాడు కూడా నాకే సంబంధం. నువ్వు గమ్ముతున్నావు. మీ ఇంట్లోకి ఏమైనా సమస్య అవుతాడు? వాడు సమస్య. వాడు వచ్చిందంటే నా కోడలికి ఏదో చెప్తాడు, నా కొడుకుని నా కోడలు బాబెట్టున్నాడు. వాడి ఈ ఊళ్ళో ఉండద్దు. వాడు ఈ ఊళ్ళో నా బిడ్డను దూరనా? ఇయా ఇదంతా అద్దురా. రేయ్ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి సపరేట్కి వెళ్ళిపో. వాడి మొదలు నీకన్నా అర్థమైందా? నేను ఎందుకు పోతానా? రో గాడిది నువ్వే వాటి వాళ్ళకి లొల్లి అవుతానే. ఇప్పుడు బిడ్డ వీళ్ళ బిడ్డను పంపేడరా సంకనాకే నావరా పెళ్లి అంటే పెళ్లి అయితే నన్ను అంటారా? ఇదంతా కాదు, చక్క ఊళ్ళోకి వెళ్ళి
బయటికి వెళ్ళిపో అంతే. లేదంటావా పోలీసు వాళ్ళతో తొక్కిస్తా, లేకుంటే కుల బహిష్కారం చేపిస్తా. నా మాట నువ్వు చక్కగా. నువ్వు ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళాలి. మాకు వెళ్ళెక్కడ మేము ఈ ఎంపలో మంచిగా కలిసినటోళ్ళం. ఆయన అయితే చికెన్ తెచ్చినా మటన్ తెచ్చినా నాకు నెత్త మందు తెచ్చేది. కాదన్నా అసలు నీకు ఏమైనా తెలివి ఉన్నదా? తెలివి లేక మాట్లాడుతున్నావా? ఇంత ఎత్తున్నావు నువ్వు సర్పంచ్ ఎట్లయితావన్నా? నీ ముఖం చూస్తే నోటెత్తాడా? ఏయ్ మేము గెలిపించుకుంటాం. ఏం మాట్లాడతావు నువ్వు? వాని పిల్లని వానికి లొల్లి అయింది, వీళ్ళిద్దరు లొల్లి అయింది. వాడు ఊళ్ళు ఉండద్దు, వీళ్ళు ఉండదు, నేను అనుకుండద్దు ఊళ్ళే. నువ్వు నాకు లొల్లి ఎందుకు అవుతుందిరా? నీతోనే అవుతుందా లొల్లి? తాటి మొద్దులే అవురా, ఊరు మీద తిరుగుకుంటా గిట్లనే నువ్వు చేసేది. వానికి వీనికి లగ్గాలు చేసుకుంటా ఆడైడ ఇప్పుడు 2 కుటుంబాలు ఎడగొట్టిండు, ఇప్పుడు నా ఇంటికి వస్తాడు మళ్ళా. లేదంటే గిట్లనే చేసినావు అనుకో, ఊరోళ్ళు అందరితో మెడబట్టి గెంటిస్తా, కుల బహిష్కరణ చేపిస్తా. వచ్చిండా పెద్దరాయుడు మెడబట్టి గంటిస్తా, కుల బహిష్కరణ చేపిస్తా. దట్ నువ్వెవరో నాకు చెప్పడానికి? నీ ఊళ్ళో కనిపిస్తా, నీ ఖాళీలో కొడతా. కరవడా ఇటు మొఖం వచ్చాయంటే ఎవని పెళ్ళ ఎవరితో లొల్లి అయింది, ఎవడెవరు లొల్లి పెట్టుకున్నారు? నన్ను ఊళ్ళకెళ్ళి వెళ్ళగొడతారట. నా బతుకు. పోయి నీ బిడ్డని తీసుకొచ్చి ఎట్లా తీసుకుపోయినావు వీళ్ళ ఇంటికాడ వడగొట్టు, కొంచెం బుక్కెడంత తిని. మా అల్లుండి రమ్మాను, మా అల్లుండి వస్తే వాళ్ళు బండిచ్చి పంపిస్తా. చికెన్ మటన్ తెస్తా. వాళ్ళు పోయ్యా అప్పటికి రా, అప్పటికత్తే బుజ్జావను నిన్ను తోలుతా. వయసులో సాగు కొడతాలేదే పోరని. మంచిదండి. బంగారు సర్పంచ్ నువ్వు ఈసారి గెలుతావు, తప్పకుండా నేను గెలిపించిన ఈసారి.